మంత్రుల పిఏల మీద ఆరోపణలు సహజమని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తప్పు చేసిన వాళ్ళు భయపడతారని, వైసీపీ నేతలు మంత్రుల పిఏల విషయంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గతంలో ఎలాగైతే పెన్షన్లు పెంచడం చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పెన్షన్లు 4,000 నుంచి 16,000 రూపాయల దాకా ఇస్తూ ఉన్నారు. అత్యధికంగా 63 లక్షల మందికి ఇస్తూ ఉన్నారు. చరిత్రలో ఇంత అమౌంట్ కూడా ఎవరు ఏ గవర్నమెంట్ కూడా వెచ్చించట్లేదు. అంత ఇస్తూ ఉన్నారు. అన్నా క్యాంటీన్ చెప్పినట్టుగా ఇచ్చాము, డిఎస్సి ఇచ్చాము, 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే చెప్పామో ఆల్రెడీగా 4 లక్షల నుంచి 5 లక్షల ఉద్యోగాలు కల్పన విధంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు డిఎస్సి కూడా ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసామో మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇట్లా పేదల యొక్క ఆస్తులు కాపాడే విధంగా, అలాగే రైతులను కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, అప్పుడే రాష్ట్రం బాగుంటుందన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కూడా 6,000 నుంచి 10,000 రూపాయలు పెంచాలి. వాళ్ళతో పాటు ఇంకొక 10,000 రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ ఇస్తుందో అదే ఇన్స్టాల్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ కూడా ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు. అది ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలని లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ దిశగా గట్టిగా, ఎందుకంటే వెల్త్ క్రియేటర్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అమరావతి నిర్మాణంతో పాటు ఈ రాష్ట్రంలో రాబోయే తరాలకి ఉపాధి కల్పనకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇండస్ట్రీస్ అందరూ కూడా ఆహ్వానించిన రేపు దావోస్కి వెళ్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎనర్జీలో కూడా ఎన్నో పాలసీలు తెచ్చారు. రాబోయే రోజుల్లో రేటు కూడా పెంచమని చెప్పారు. మొన్న పెరిగిన రేటు కూడా గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి చేసిన పాపాల వల్ల మన రేటు పెరగడం జరిగింది. ఈ రోజున అన్ని రంగాల్లో కూడా పేదవాడు జీవన పరిమాణాలు పెంచాలి, వాళ్ళు సుఖంగా ఉండాలనే లక్ష్యంతోనే పనిచేస్తూ ఉన్నారు. రేపటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటన కూడా 3 రోజుల పాటు ఉంది. ప్రతి ఒక పైలట్ ప్రాజెక్ట్గా సౌర విద్యుత్తుని వాడే విధంగా గ్రామాలని అభివృద్ధి చేసే దిశగా, అంటే సోలార్ ఎనర్జీని, రకరకాల సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సోలార్ ఉంటుంది, మనకి విండ్ పవర్ ఉంది, హైడ్రల్ ఉంది, అన్ని రకరకాలు ఉన్నాయి. అన్నీ కూడా నూతనమైనటువంటి టెక్నాలజీతో రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. దాంట్లో కూడా మనం కూడా వాడుకుంటూ అంటే గ్రామస్తులకు కూడా ఉపయోగపడే విధంగా ఈ సోలార్ కాలనీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా రేపటి 3 రోజులు వస్తూ ఉన్నారు. అట్లా నూతన విధి విధానాలు నేర్చుకోవడానికి ప్లస్ పెట్టుబడులు రాబట్టడం కోసం కూడా దావోస్ కూడా 19 నుంచి 24 వారిగా వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఒక బంగారు భవిష్యత్తుకి పునాది వేయడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నారు. రాసేవాళ్ళు ఏదైనా రాస్తూ ఉంటారు. దాంట్లో ఇప్పుడు ఏమైనా రాసి ఉంటే దాంట్లో ఏమైనా ఉందా, దాంట్లో ఏముందో దాని నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. బట్ దాంట్లో అక్కడ తప్పు జరుగుతుంది, తప్పు అని చెప్పాలి తప్పు అక్కడ ఏం జరిగినట్టు కూడా ఏం రాసి కూడా లేదు. లైఫ్ స్టైల్ గురించి వాళ్ళు రాస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చకపోతే రాసి ఉంటారు తప్ప దాంట్లో మన లైఫ్ స్టైల్ దాంట్లో తప్ప ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని కానీ, లేకపోతే వ్యక్తిగతంగా మాకు చెడ్డ పేరు వచ్చే పని కానీ, మా వాళ్ళకి వచ్చే పని కూడా ఇప్పుడు మేము చేయం కాబట్టి దాని గురించి ఆలోచన లేదు. మా ఆలోచనలో ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, ఇక్కడ తెలుగు రాష్ట్రాలు 2 కూడా బాగుండాలా, 2 అనుసంధానంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా